దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె నున్నవే, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవే. చాలు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నవి. చూడండి, 1000 సంవత్సరాలంటే 10 తరాలు, 10 మంది. సేవకుడుగా మా నాన్నగారు తెలుసు, మా తాతగారు తెలుసు, ఆ తర్వాత తరము నాకు తెలియదు. 1000 సంవత్సరాలంటే 10 తరాలని అర్థం, 10 మంది మనుషులు. ఇలాంటి 10 తరాలు గడిచిన దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే నిన్నటి వలె ఉన్నాయి, ఒక రోజు వలె ఉన్నది, రాత్రి అందలే ఒక జాము వలె ఉన్నవి. ఎందుకంటే మన దేవుడు తరతరాలు యుగాలు జీవించే దేవుడు. భూమి పుట్టక మునుపు ఎన్నో వేల తరాల నుంచి దేవుడు ఉన్నవాడు మహిమ రాజ్యములో. భూమి పుట్టినది కాడి నుంచి ఉన్నవాడు, అలాగే ఉన్నవాడు. కాబట్టి మన దేవుడు యేసు క్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా అలా ఉంచాలని, మనం కూడా యుగాలు జీవించాలని, తరతరాలు జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి మనల్ని రక్షిస్తూ వచ్చాడు, తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము ఈ 95 ఏళ్ళు జీవించిన తర్వాత, దేవుని రాజ్యములోకి వెళ్ళిన తర్వాత మనకి పరిపూర్ణంగా ఇది అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, 1000 సంవత్సరములు గతించిన నీకు ఒక్కరోజు నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. చూడండి, 10 మంది మనుషులు, మానవుల ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. అలాంటి 10 మంది. కాబట్టి ఎంత శక్తిమంతుడు మన దేవుడు, ఎంత బలవంతుడు. మనం కూడా పరలోకములో దేవుని రాజ్యములో అలాగూ యుగాలు తరతరాలు దేవునితో జీవిస్తాం.